నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా అయిపోయినాయి. ఇంకొక కేవలం 10-11 రోజుల్లో ఫలితాలు వెలువడిపోతున్నాయి. అయితే ముందుగా అమరావతి, వైజాగ్ ఎవరెక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ పార్టీ గెలవబోతుంది అనే ముందు అసలు జూన్ 2వ తారీఖుతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మీద అయితే జూన్ 2తో ఆంధ్రప్రదేశ్కి హక్కు కోల్పోతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. అయితే ఓటర్లు ప్రధానంగా పార్టీలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైజాగే రాజధాని, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటూ కూడా ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అమిత్ షా, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అమరావతి రాజధానిగా ఉంటుందంటూ చెప్పారు. అట్లాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే దాదాపు తెలుగుదేశం పార్టీ వర్గాల ప్రకారం గుంటూరు దగ్గర భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఒక సమాచారం. ప్రస్తుతానికి ఏ పార్టీ గెలుస్తుంది, వైజాగ్లో ప్రమాణ స్వీకారమా, అమరావతిలో రాజధాని అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారా చంద్రబాబు నాయుడు అనే ముందు అసలు ఎలక్షన్లు అయిన రోజు నుంచి ఒక 4-5 రోజులైతే విపరీతంగా ఒక ప్రచారం అయితే జరిగింది. దాదాపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేస్తోంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడని. ఒక 3-4 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఐపాక్ టీంతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లేదు వైసీపీయే కింద 2019 కన్నా కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది అంటూ అధికారంలోకి వస్తామన్నాక వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ నాయకులకి కొద్దిగా ధైర్యం, కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ముఖ్య నాయకులందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ విదేశీ పర్యటనలో కూడా ఎవరెక్కడున్నారా అనేది ఎవరికీ తెలియదు. చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళారన్నారు, అమెరికా నుంచి కూడా అమెరికాలో ఉన్నారా, సింగపూర్లో ఉన్నారా అనేది ఒక క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ షూటింగ్లో ఉన్నారన్నారు, ఎక్కడా కూడా పర్టికులర్గా ప్రెస్ నోట్ కూడా విడుదల కాలేదు. లోకేష్ ఎక్కడున్నారని తెలియదు. జగన్ కూడా యూకేలో దిగినప్పుడు లండన్లో విజువల్స్ తప్ప మిగతావి ఎక్కడా కూడా ఇంతవరకు ఈ సమాచారం లేదు. దాని మీద కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఎవరికి తగ్గ స్పెక్యులేషన్స్ వాళ్ళు, ఏ పార్టీకి తగ్గ వాళ్ళు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ట్వీట్స్ పెడుతున్నారు. ఇది అంతా పక్కన పెడితే కనుక అసలు 13వ తారీఖు తర్వాత 13 నుంచి 25 మధ్యలో ఈ 12 రోజులు ఎలక్షన్లు అయిపోయాక జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఏంటని చూస్తే ముఖ్యంగా పందెం రాయుళ్ళంతా కూడా మొట్టమొదట ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది అని వాళ్ళు బెట్టింగ్ రాయుళ్ళంతా కూడా ముందుకు వచ్చినప్పుడు దాదాపు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అంత సాహసం చేయలేదు ఎవరు కూడా, అధికారంలోకి వస్తుంది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని బెట్ కట్టడానికి. తర్వాత చాలా మార్పులు జరుగుతూ వచ్చినాయి. చాలా మార్పులు జరగటంలో కూడా నెమ్మదిగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ క్యాడర్లో కానీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది అన్నది ఈ 10-11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో కనుక క్యాడర్ని టచ్ చేసినప్పుడు వినబడుతున్నమాట. చాలా లెక్కలు వేసుకున్నారు ఎన్డీఏ వాళ్ళకి అనుకూలంగా చాలా లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్డీఏ ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉంది అంటే 19 నుంచి 24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అన్ని వర్గాల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నది చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు ఈసారి ఎన్డీఏ ఎలియన్స్. వాళ్ళు లెక్కలు వేసుకుంటున్న దాని ప్రకారం కూడా ఈసారి ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అంతా కూడా షఫల్ అయింది, సింగిల్గా ఫుల్గా కాన్సన్ట్రేట్ అయింది ఎన్డీఏ వైపు. ఎక్కడ జనసేన నిలబడినా కూడా అక్కడ వేశారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ. అట్లాగే టీడీపీ ఉన్న చోట జనసేన, బీజేపీ వీళ్ళు ఖచ్చితంగా ఓట్లు ఈసారి బదిలీ అయినాయి, పర్ఫెక్ట్గా బదిలీ అయినాయి. అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చాలామంది వ్యతిరేకత వ్యక్తపరిచారు. అందుకని పోస్టల్ బ్యాలెట్స్లో ఆ ట్రెండ్ అంతా కనబడింది మాకు, అదే జరిగి ఉంటుంది 13వ తారీఖు పోలింగ్ రోజున కూడా అని చెప్పి ఎన్డీఏ ఎలియన్స్ ఒక దాదాపు 110 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది మినిమం. ఆ పైన ఎంత అనేది మాకు ఇంకా ఒక 130 దాకా వెళ్ళొచ్చు అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ ప్రస్తుతానికి ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో అయితే ఓ చర్చ నడుస్తుంది. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం టీడీపీ 144 స్థానాల్లో 70 నుంచి 75 ఖచ్చితంగా గెలుచుకుంటుందని, జనసేన 13 నుంచి 15 మధ్య, బీజేపీ 3 నుంచి 5 మధ్యలో ఉంటుంది. సో పైన లెక్కలు వేసినా కూడా మా పార్టీ ప్రకారం లెక్కలు వేసుకున్నా మాకు హాఫ్ మార్క్ వస్తుంది, మేము తిరిగి అధికారంలోకి వస్తున్నాం అన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అంచనా ఉన్నప్పటికీ ఎక్కడో కూడా మూల ఇంకా ఒక డౌట్ అయితే వాళ్ళ మధ్యలోనే ఉంది. ఆ డౌట్ అంతా కూడా ముఖ్య నాయకులంతా సైలెన్స్ పాటించడం, ఎక్కడ ప్రెస్ మీట్స్ హడావుడి పెద్దగా లేకపోవడం, ఒక మాచర్ల ఇన్సిడెంట్ తప్ప మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఇలాంటి విషయాలు తప్ప ముఖ్య నాయకులు ఎవరు కూడా
మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం. ఒక వైజాగ్లో గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎన్డీ ఎలియన్స్ అధికారంలోకి వస్తుందని చెప్పడాన్ని కూడా వైజాగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ 9వ తారీఖు జరుగుతున్న హడావిడినంతా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావుతో ఒక ప్రెస్ మీట్ పెట్టారనేది అయితే వైఎస్ఆర్సీపీ నుంచి వినపడుతున్న వాదన. ఏదైనప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ లెక్కలు వేసుకొని హాఫ్ మార్కు దాడుతూ ఉన్నప్పటికీ ముఖ్య నాయకులు ఇంతవరకు కూడా ఎక్కడ కెమెరా ముందు కానీ లేకపోతే టీవీలో రావటం, డిబేట్స్లో పాల్గొనటం, లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళెవరూ కూడా పెద్దగా మనకి 13వ తారీఖు తర్వాత దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ వినబడలేదు. చాలా వరకు సెంట్రల్ ఏజెన్సీస్ అన్ని సెంట్రల్ సర్వేలు వచ్చినాయి, జగన్ అధికారంలోకి వస్తున్నాడనో లేకపోతే ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనో వాళ్ళు చెప్పడం, ఆ ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు అవుతున్నాడని, లేకపోతే పవన్ కళ్యాణ్కి కేంద్ర క్యాబినెట్ బర్త్ కన్ఫర్మ్ అయిందని, ఇలాంటి రకరకాల ఊహాగానాలకైతే తెలుగుదేశం పార్టీకి ప్రో ఉన్న మీడియాలో మనకి మధ్య వినబడుతున్న డిబేటు. ఇంకా అవతల వైఎస్ఆర్సీపీ పార్టీ లెక్కలు ఎట్లా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ 13 నుంచి 16 దాకా ఆ 3 రోజులైతే చాలా సైలెంట్గా ఉంది. ఎక్కువ శాతం ఓటింగ్ జరిగినప్పుడు వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. దాదాపు ఏమన్నా ఎక్కడైనా వాళ్ళ క్యాలిక్యులేషన్లో రాంగ్ వచ్చిందా, ఎక్కడైనా మిస్లీడ్ అయ్యారా, ఏదైనా జరిగిందా, ప్రజలంతా ఎటు ఓటు వేశారు, ఎవరికి వేశారు, ఆ 16 తర్వాత కూడా వాళ్ళ లెక్కలంతా ఓ 10 రోజులు పూర్తిగా బూత్ వారీగా అట్లా అంతా కూడా వాళ్ళకి సమాచారం చెప్పించుకున్నాక వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ మొదలైంది. వాళ్ళ లెక్కలు చెప్తున్న ప్రకారం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది మెయిన్గా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ పడిందని, మహిళల ఓట్ బ్యాంకు వాళ్ళకి బాగా పడిందని, మైనారిటీస్ ఓట్ బ్యాంకు ముస్లిం క్రిస్టియన్ వర్గంలో దాదాపు 80% పైన వాళ్ళకే స్టేట్లో పడిందని, అంతేకాకుండా మహిళల నుంచి కాకుండా ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీస్ మొత్తం కూడా వన్ సైడెడ్గా వాళ్ళకి ఎక్కువ వేశారనేది అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు నమ్ముతున్నారు. అంతేకాకుండా కూటమి చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని చదివారే తప్ప ఓటింగ్ రోజు బూత్లో అది దానికి వాళ్ళకి అనుకూలంగా ఓటేయలేదని చెప్తున్నారు. చాలా వరకు మనకు వినబడుతున్నది పోలింగ్ రోజు నాడు ఉదయం అంతా కూడా కూటమి వైపు ఎక్కువ శాతం ఓట్లు పడినాయి, కానీ మధ్యాహ్నం సాయంత్రం నుంచి పోలైందంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పోలైనట్టుగా మనకి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వినబడుతోంది. అంతేకాకుండా వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ అనే దానిలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీ ఎలియన్స్ కూటమి కన్నా కూడా వైఎస్ఆర్సీపీ పోల్ మేనేజ్మెంట్ని, మజిల్ పవర్ని, మనీ పవర్ని ఈ 3 కూడా బాగా యూజ్ చేసుకుంది. ఈ 3టితో కూటమి పోటీ పడలేకపోయింది అన్నదైతే మనకి నెమ్మదిగా వినబడుతోంది. గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే మనం ప్రస్తుతానికి బెట్టింగ్ రాయిలు కూడా అటు ఇటు ఒకవైపుగా ఎన్డీఏకే ఎక్కువ శాతం ఉంది అని కట్టిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ వైపు కూడా బెట్టింగ్ మొదలైంది. నెంబరు మినిమం 95తో వైఎస్ఆర్సీపీ బెట్టింగ్ రాయిలు వైఎస్ఆర్సీపీ తరఫున కడుతున్నారు. సో ఆ చేంజ్ అనేది అయితే ఒక్కసారి టీడీపీ నాయకులను కూడా మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెడుతుంది. లెక్కలు వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్గా వేసుకుంటున్నారు. దీనికి తగ్గట్టే ఎవరికి అనుకూలంగా వాళ్ళు సర్వేలు వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు. సర్వేలు అయితే ప్రస్తుతానికి మనం పట్టించుకోకలేదు పెద్దగా, అంత ఫేమస్గా పర్ఫెక్ట్ నెంబర్ ఇస్తున్న వాళ్ళు లేరు. ఎవరిని చూసినా కూడా 2 వైపులా 95 అనేదే లీస్ట్ కట్ ఆఫ్ చెప్తున్నారు. నా ఒపీనియన్ పోల్ ఒక ఎలక్షన్కి ముందు రోజు పెట్టింది కూడా నేను 92 ఈజ్ ది మినిమం నెంబర్ అన్నాను. అట్లాగే పార్లమెంట్కి సంబంధించి కూడా నేను పోస్ట్ పోల్ ఇచ్చినప్పుడు ఎన్డీఏ కూటమికి 14 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 11 +or-1 ఎవరికైనా అని పెట్టాను. సో ఆ రేషియోలో ఉన్నది. ప్రస్తుతానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలైతే జూన్ 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్లో కూడా కరెక్ట్ పల్స్ అయితే అందకపోవచ్చు. ఎక్కువ శాతం మాత్రం జూన్ 4 కౌంటింగ్ మధ్యాహ్నం దాకా కూడా మనకి ట్రెండ్ తెలియదు. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగే మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్లో ఖచ్చితంగా ఎన్డీ ఎలియన్స్కి లీడ్ షూర్గా కనబడుతుంది. గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ కూడా, ఎంప్లాయీస్ ఓట్ బ్యాంకు ఎక్కువ శాతం ఎన్డీ ఎలియన్స్కి పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకొక పెద్ద చర్చ ఏంటంటే మిగతా రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇన్ని లక్షల మంది ఓటర్స్ వచ్చారు. ఆ లక్షల ఓట్లన్నీ కూడా వన్ సైడ్గా పడినాయి ఎన్డీ ఎలియన్స్కి అనేది అయితే అది కూడా ఒక స్పెక్యులేషన్ మాత్రమే. వచ్చిన వాట వాస్తవమే. తెలంగాణ నుంచి, అట్లాగే విదేశాల నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి వాళ్ళల్లో కూడా అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఆ పార్టీకే వేశారు తప్ప గంపగుత్తగా ఒక పార్టీకి వేయలేదనేది మనకి ఒక్కొక్క విలేజ్ నుంచి కానీ లేకపోతే టౌన్లో సిటీల నుంచి తీసుకున్నా కూడా ఒక 10 రోజుల సమయం దాదాపు పడుతుంది మనకి ఈ రకమైన
అనాలిసిస్ అందటానికి. సో ఒక క్లారిటీ అయితే ఉంది, సాయంత్రం పడిన ఓటు బ్యాంకు ఎక్కువ శాతం అయితే ఒక పిక్చర్ క్లారిటీ వస్తుంది, అది వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిందని. ఇంకొకటి, మహిళలంతా కూడా గంపగుత్తగా ఏ పార్టీకి వేయలేదు. అదొకటి, ఎక్కువ శాతం మంది మహిళలు మాకేశారంటే మాకేశారు అనుకుంటున్నారు, కానీ గంపగుత్తగా పడలేదు. మహిళల ఓటు కూడా స్ప్లిట్ అయి ఉంది. ఇవంతా కూడా మనం చూసుకోవాలి. ప్రస్తుతానికైతే నేను పోస్ట్ పోల్ ఒక నెంబర్ అయితే ఇవ్వదలుచుకోలేదు, ఆ నెంబర్ అప్పుడే ఇవ్వను. నెంబరు లాస్ట్ మినిట్లో పెడతాను, అంటే 1వ తారీఖు కన్నా ముందే పెడతాను. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మార్పులు అయితే మాత్రం 2 పార్టీలు రేసులో ఉన్నాయి షూర్గా. కీన్ కాంటెస్ట్ జరిగింది, కీన్ ఎలక్షన్ జరిగింది. కౌంటింగ్ రోజు కూడా అభ్యర్థులతో పాటు పందెం కట్టిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పల్స్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది, అది మాత్రం షూర్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఓటర్ చాలా క్లెవర్గా వేశాడు, చాలా క్లెవర్గా ఉంటున్నాడు. ఎవరికి వేశారు ఏంటి అనేది ఇప్పటికి కూడా బయట చెప్పట్లేదు, కానీ క్లారిటీ అయితే ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం పార్టీ కూటమి లీడ్ తీసుకుంటుంది. పోలింగ్ రోజు మార్నింగ్ ఫస్ట్ 2 అవర్స్ మాత్రం ఎక్కువ శాతం ఎన్డీఎల్ఎన్స్కి పడింది. ఈవినింగ్ పోలింగ్లో మాత్రం ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి పడింది. రూరల్లో స్టిల్ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గానే పోలైనట్టుగా మనకు అందుతున్న సమాచారం. సో ప్రమాణ స్వీకారం వైజాగ్లో ఉంటుందా, అమరావతి చుట్టుపక్కల ఉంటుందా అనేది అయితే జూన్ 4 మధ్యాహ్నం దాకా అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అనేది నా పర్సనల్ ఒపీనియన్.